హల్లెలూయా స్తోత్రపరచేసెదం స్తోత్రము హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా స్తోత్రము స్తోత్రము హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా స్తోత్రము నీవు నా స్తోత్రని పేరు పెట్టి నన్ను పిలిచిన తండ్రి స్తోత్రము పరచి కృప చేత నన్ను పిలిచిన తండ్రి స్తోత్రము నీవు నా స్తోత్రని పేరు పెట్టి నన్ను పిలిచిన తండ్రి స్తోత్రము పరచి కృప చేత నన్ను పిలిచిన తండ్రి స్తోత్రము స్తోత్రము హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా స్తోత్రము స్తోత్రము హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా స్తోత్రము ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి పిలిచిన తండ్రి స్తోత్రము ఏర్పరచబడిన పరిశుద్ధ జనముగా పిలిచిన తండ్రి స్తోత్రము ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి పిలిచిన తండ్రి స్తోత్రము ఏర్పరచబడిన పరిశుద్ధ జనముగా పిలిచిన తండ్రి స్తోత్రము స్తోత్రము హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా నేను మిమ్మను ఏలును నా కుమారుడు మిమ్మను ఏలరాదు యెహోవా మిమ్మను ఏలునని చెప్పాను అందుకు గిద్యోను నేను మిమ్మను ఏలను నా కుమారుడు మిమ్మల్ని ఏలరాదు. అది ఏలను మనం యూత్ మీటింగ్ కండక్ట్ చేసుకొని దుర్గోత్సవాస్తూ 2 నెలలు గడిచినట్టుంది. అనేక సందర్భాల్లో మనం ఎటువంటి కాక అంటే వాస్తవానికి అంత పరిస్థితులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆప్షన్ అవుతాయి. కానీ నేను అబ్జర్వ్ చేస్తున్నాను వెరీ 2 లేదా 3 వస్తున్నారు. అంటే దేవుని మాటలు ఒకసారి పంచుకున్నప్పుడు మీకు తెలుసు ఇద్దరు ఆఫీస్లో కానీ స్కూల్లో కానీ స్ట్రెంత్ లేకపోతే అది నిరుపయోగం అయిపోతే అన్న కాన్సెప్ట్ ఒకసారి నేను మిమ్మల్ని ఇన్వైట్ చేయట్లేదు మీటింగ్కి రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అంటే చర్చికి మనం అందరూ బాప్తిసం పొందే రక్షణ ఉంది కాబట్టి ఖచ్చితంగా చర్చ్ అనేది కంపల్సరీ సండే అనేది మైండ్ సెట్లో వచ్చేయాలి. అలా 90% 80% ఉన్నారు. కానీ ఇంకొంతమందిని అబ్జర్వ్ చేసేది ఏంటంటే సండే ఏ పని లేకపోతే చర్చికి వెళ్తాం, ఏ పని ఉన్నా ముందు అది చూసుకున్నాం. ఏ పని ఉన్నా ముందు అది చూసుకుందాం, ఏ పని లేకపోతే చర్చికి అటెండ్ అవుదాం అనే కాన్సెప్ట్ దయచేసి అలా ఉండదు. ఎందుకంటే ఎవరైనా రక్షణ పొందకపోతే రక్షణ అనుభవం పొంది బాప్టిజం తీసుకోవడం కావచ్చు. ఎందుకంటే బాప్టిజం లేకుండా మనం యేసుక్రీస్తుని వెంబడించడం అనేది అది కష్టమైన పని, మనకు ఆ లోతైన అనుభవం రాదు. ఇంకోటంటే ప్రతిరోజు అదే ప్రతి సండే ఖచ్చితంగా నేను చర్చికి వెళ్ళాలి. అది ఎలా ఉండాలంటే ఉదయాన్నే లేస్తే మొహం కడుక్కుంటాము లేదా రాత్రి అయితే పడుకుంటాము అనేది ఎంత వాస్తవంగా మన జీవితంలో జరుగుతుంటుందో ఖచ్చితంగా ఆదివారం దేవుని సన్నిధిలో ఉండడానికి మాత్రం ప్రయారిటీ అవుతాం. అలా ఉన్నట్లయితే మీ సమయాన్ని దేవుడితో గడిపితే, దేవుడి సన్నిధిలో మీ సమయాన్ని ఎత్తితే కనుక ఖచ్చితంగా దేవుడి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఒక్కొక్కసారి ఆశీర్వాదాలు లేట్ అవ్వచ్చు లేదా మనం వేలో దొరకపోవచ్చు. కానీ అంతే తప్ప చర్చికి ఏ పని లేకపోతే చర్చికి వెళ్దాం, లేదంటే ఉన్న పని చూసుకుందాం అనే కాన్సెప్ట్లో దయచేసి ఉండదు. దేవుడి మిమ్మల్ని
అలా ఉండదు, మనల్ని ఎవరిని అలా ఉండొద్దని, ఎందుకంటే నిలువచ్చిగా ఉండొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం గడిచిన మీటింగ్లో మాట్లాడుకున్నప్పుడు గిద్యోన్ కోసం మాట్లాడుతున్నాం. గిద్యోన్లో నేను చదువుతూ ఆయనకున్నటువంటి హిస్టరీలో ఒక 7 విషయాలు నేను గమనించి మీతో 4 విషయాలు పంచుకోవడం జరిగింది. ఎవరికైనా గుర్తుందండి? గిద్యోను వచ్చిన బ్యాక్గ్రౌండ్ కుటుంబం ఏంటో మీకు తెలుసా? గిద్యోను పెరిగిన కుటుంబం, లేదా ఆ గిద్యోను ఏ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాడు మీరు ఎవరైనా గుర్తుందా? గిద్యోను ఏ ఫ్యామిలీ నుంచి వచ్చారు, గిద్యోను ఎలాంటి వాడు, మనం 4 విషయాలు మాట్లాడుకున్నాం. ఒకటి, గిద్యోను అసలు యాక్చువల్గా తిరిగితనంగా మిద్యానీయులు వాళ్ళకున్న పంటను తొలగొట్టుకుని పోతారేమో అని చెప్పి పస్తకి వృక్షం పక్క గానుగు చాటున ఆయన ఎవరు తొలగొడుతూ ఉన్నాడట. ఆయన యాక్చువల్గా దాన్ని బట్టి చూస్తే ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చినట్టుగా, ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చారు. గిద్యోన్ బ్యాక్గ్రౌండ్ రైతు కుటుంబం నుంచి వచ్చిందంటే, సర్వసాధారణంగా మన ఇండియాలో పోల్చుకుంటే 80% ఆఫ్ ది ఫ్యామిలీస్ ఫార్మర్ ఫ్యామిలీలే ఉంటాయి. మనకు ఉన్నటువంటి కాంట్రిబ్యూషన్ కూడా ఇండియాకి అత్యధికంగా వ్యవసాయం నుంచి వస్తూ ఉంటుంది. అది అంటే సాధారణమైన కుటుంబమే గిద్యోన్ కుటుంబం. పెద్ద అయిన సేవకుల కుటుంబం కాదు, రాజుల కుటుంబం కాదు, ధనికుల కుటుంబం కాదు, అంటే మనలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి గిద్యోన్. అలాంటి గిద్యోను భయపడుతున్నప్పుడు ఎవరి చోటన అంటే మిద్యానీయులు ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేల్ పంటను తినేస్తూ వాళ్ళు పంట పండించి పంట కోసుకునే సమయానికి కానీ, లేదా వాళ్ళ ఏదైతే పశువులు ఈనిన తర్వాత ఆ పాలు తీసుకునే సమయానికి కానీ, లేదా గొర్రెలు ఎదిగిన తర్వాత ఆ మాంసం తినే సమయానికి వచ్చేటప్పటికి మిద్యానీయులకు వారి దగ్గర నుంచి మొత్తం దోసుకొని వెళ్ళిపోయి వాళ్ళ పంటను వాళ్ళు కోసుకుంటారు. అంటే వీలైతే విత్తున్నారు తప్ప పంట కోసుకొని అనుభవించిన మిద్యానీయులు. అలాంటి దారుణ పరిస్థితులు ఉన్నప్పుడు సాధారణమైన యువకుడైన గిద్యోన్ని ఎన్నుకున్నారు. గిద్యోను మనశ్శే గోత్రం, అంటే గోత్రాలు ఏంటంటే చిన్న గోత్రం మనశ్శే గోత్రం. మనశ్శే గోత్రంలో యోవాసు ఆయన తండ్రి, అదే యోవాసు కుమారుడైన గిద్యోన్ని దేవుడు ఏర్పాటు చేస్తే అప్పటికి ఇశ్రాయేల్ వెక్స్ అయిపోయి ఉన్నారు. దేవుడు మమ్మల్ని ఇక్కడ నడిపించాడే, మాకు ఏ దిక్కు లేదా మేము మిద్యానీయుల చేతులు ఇలాగా నరకం అనుభవించాల్సిందే, ఈ చెరలో ఉండాల్సిందేనా అన్నప్పుడు గిద్యోన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన పిలిచినప్పుడు దేవదూత ఎలా పిలుస్తుందంటే పరాక్రమ గల బలార్జుడా అని. చాలా గొప్ప విషయం అండి ఆ విషయాన్ని. ఒక సాధారణమైన పీపుల్ మనం గమనించము, మనలో ఆ శక్తి ఉందని. ఖచ్చితంగా దేవుడు ఆ రకంగా మనకి పిలుపు, మన జీవితాల్లో దేవుడు మనకి మంచి కార్యం చేయాలనుకుంటే నువ్వు ఎక్కడున్నప్పటికీ, నువ్వు ఎలాంటి కుటుంబంలో పుట్టినప్పటికీ, ఎలాంటి సాధారణమైన పేద కుటుంబంలో ఉన్నప్పుడు కూడా దేవుడు నీ పట్ల కనికరం ఉండి ఆయన చిత్తం నీ మీద ఉన్నట్లయితే ఖచ్చితంగా నేను పిలిచి ఆశీర్వదిస్తాడు. ఇంకోటి అంటే గిద్యోను భయపడేవాడిని పరాక్రమ బలార్జుడాన్ని పిలుచుకున్నారు. రెండవదిగా అసలు గిద్యోను అనే పదానికి అర్థం ఏంటంటే పరద్రోహివాడు. ఆయనకున్న పదం ఏంటంటే పరద్రోహివాడు. మీరు గమనించినట్లేదు, గిద్యోను 6వ అధ్యాయంలో ఆ తండ్రి కట్టిన ఏదైతే దేవుడు సూచక్రియ చూపించిన తర్వాత దేవుడే ఇస్తున్నాడు నన్ను గమనించిన తర్వాత తన తండ్రి కట్టిన బలిపీఠాన్ని ఆయన పడగొడతాడు. అంటే ఆయన నామ సార్థకం జరుగుతుంది. ఏదైతే అన్ని దేవతలు బలిపీఠం వాళ్ళ తండ్రి ఆవాసు కడుతూ దాన్ని మెయింటైన్ చేసి వస్తాడో ఆ యొక్క దేవుని పిలుపు అందుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన తండ్రి కట్టిన బలిపీఠాన్ని ఎరగొట్టినట్టుగా చూస్తాం. మనం కూడా అనేక సార్లు క్రైస్తవులుగా ఉన్నప్పుడు, తండ్రి తల్లిలో క్రైస్తవులుగా ఉన్నప్పుడు ఏ రకమైన ప్రాబ్లం ఉండదు. కానీ ఒక్కొక్కసారి కన్వర్ట్ అయినప్పుడు కొన్ని పాత విషయాలు మనం క్యారీ చేయాలని చూస్తూ ఉంటాం. తెలుసో తెలియకో ముహూర్తాలు పెట్టుకోవడం. ఎంత కఠినమైన విశ్వాసం కూడా పెళ్ళికి ముహూర్తం పెట్టడానికి వెళ్ళిపోతున్నారు. గమనిస్తున్నారు లేదో, పెళ్ళికి ముహూర్తం పెడుతున్నారు. దాని ఏమనంటే ఇదే తప్పు కాదు బైబిల్లో ఉందంటారు. వాస్తులు చూస్తున్నారు, ఇదేం తప్పు కాదు బైబిల్లో ఉన్నారు. బైబిల్లో ఉన్న సందర్భాలు వేరు. పాత నిబంధనలో ఉన్న ఆ ఆజ్ఞలు తీసుకొచ్చి కొత్త నిబంధనలు ఇన్పుట్ చేసేసి దేవుడు వాస్తులు చూడమన్నాడు, లేదా అమావాస్య చూడమన్నాడు. అది చాలా తప్పు. మీకు ఆ విషయాలు నేను తర్వాత చూపిస్తాను. కానీ ఆ విషయాలు మాట్లాడినప్పుడు అందువల్ల ఏంటంటే ఏదైతే తండ్రి నుంచి వచ్చిందో ఆయన ఏం చేశాడు, తన తండ్రి నుంచి వచ్చిన బలిపీఠాన్ని మొట్టమొదటిసారిగా పడగొట్టాడు. ఆయన నేమ్ సార్థకం అక్కడ జరిగింది. రెండవదిగా ఆయన ఏం చేస్తాడంటే దేవుని సూచక్రియ అడుగుతూ ఉంటాడు. ఏమంటే ఆ దేవుడే పిలుస్తున్నాడు లేదా, అవును ప్రభా మమ్మల్ని పిలుస్తున్నావా, మనస్సే గోత్రంలో అంత స్వల్పమైన నన్నే మీరు పిలుస్తున్నారా, మీరు నిజంగా మమ్మల్ని పిలిచినట్లయితే ఇన్నాళ్ళు మమ్మల్ని ఎందుకు ఈ శ్రమలు పెడతారు అన్న కాన్సెప్ట్లో ఆయన ఒకసారి ఆ తెల్లని బొచ్చు మీద మంచు కురిపించమని, ఒక్కొక్కసారి మంచు కాకుండా మిగతా నేలను తడపమని ఆ సూచక్రియ అడిగి తర్వాత దేవుడిని నమ్ముతాడు. ఆ తర్వాత మూడవదిగా ఏం చేస్తాడంటే దేవుడు అదే గిద్యోనులో ఉన్నట్టు మనం మూడో లక్షణం గమనించినట్లయితే ఆయన యొక్క కళలకు అంటాడు. కళలకని ఆ యొక్క స్వభావం, అదే కళల యొక్క అర్థం తెలుసుకొని ముందుకు సాగుతుంటాడు. నాలుగోది ఏంటంటే
చూసినట్లయితే 4వది 32,000 మంది సైనికులు తీసుకుని విద్యానీయులు యుద్ధానికి సిద్ధమైనప్పుడు ఆయన ఒక మాట పలుకుతూ అంటాడు. ఏమంటాడంటే, మీలో ఎవరు భయపడుతున్నారో వారిలో ఇక్కడే ఉండిపోండి, విద్యానీయులతో యుద్ధం చేయలేకని ఒక స్టేట్మెంట్ ఇస్తే అక్కడ 32,000 మంది నుంచి కూడా 22,000 మంది ఒకేసారి డ్రాప్ అయ్యారు. చాలా మంది మనం చూస్తుంటాం కదా, ఆ పిలుపు రాకే పోవాలి కానీ ఒకసారి మనకు ఆప్షన్ దొరికినప్పుడు మనం ఏం చేస్తామంటే ముందుకెళ్ళి ఫైట్ చేద్దామని ఇష్టపడం. కానీ ఏదైనా ఎగ్జామ్స్ దొరికితే, ఏదైనా చిన్న ఎగ్జామ్స్ దొరికితే దాని నుంచి మనం తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తాం. అక్కడ ఎవరికి విద్యాన్ని అనుకున్న సైనికులు కూడా మీరు ఎవరైతే భయపడుతున్నారో ముందే వండుకుని క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు 22,000 మంది అక్కడ ఆగిపోయినట్టు చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఎంతమంది ఉంటారంటే 32,000 మంది 22,000 డ్రాప్ అయిపోతే 10,000 మంది ఉంటారు. 32,000 నుంచి 22,000 మంది డ్రాప్ అయిపోతే 10,000 మంది ఉంటారు. ఈ 10,000 మందిని కూడా దేవుడు ఏం చేస్తారంటే, దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే గిద్యోను లేదా దేవుని యొక్క ఆ మహత్కార్యాన్ని మనం గుర్తించాలంటే ఈ 10,000 మంది సైనికులతోనే మిద్యానీయుల మీద యుద్ధం చేశాడు. కాబట్టి ఈ 10,000 మంది సైనికుల గురించి మాట్లాడుకుంటున్నారని అనుకుంటూ దేవుడు ఏం చేస్తారంటే తన మహిమను భయపరచాలని తన యొక్క ఏమంటుంది ఆ జాలిగల హస్తం మనకు తోడే, దేవుని హస్తం తోడే అంటే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలియజేయడం కోసమని ఆ 10,000 మందిని కూడా ఏం చేస్తారంటే ఒక సెలయేరులో కుక్క కట్టినట్టు నీరు కట్టుకోమంటాడు అట. నీళ్లు చేతులతో తీసుకోకుండా మోకాలతో భూమి ఆ నీళ్లు తాగమని చెప్తాడు. అప్పుడు ఆ అనుభవంలోని అలా ఉంటారంటే ఎవరైతే స్లిమ్గా ఫిట్గా ఉన్నారో, ఎవరైతే కసి ఉందో వాడు చేయగలరు. నన్ను ఉంగమంటే ఒకసారి బహుశా నేను అలా ఉంగుంటే మళ్ళీ లేవలేను. అలా అక్కడ అంతమంది 10,000 మందిలో 9,700 మంది అక్కడ డ్రాప్ అయిపోయారు. డ్రాప్ అయి మీన్స్ వాళ్ళు అంటే అట్లీస్ట్ ప్రయత్నం కూడా చేయలేదు. ఆయన ఏదైతే కుక్కలా కట్టుకున్నాడో అది మారేసి దోశలతో నీళ్ళు తీసుకొని తాగుతారు. సో అక్కడ ఫిల్టర్ చేసేది 300 మంది మాత్రమే. 300 మందితో ఇంతలా కష్టపడుతున్న విద్యానీయులు అంటే ఎలా ఉంటారంటే, మీకు నేను ఇప్పుడు సినిమాలు మీరు తీసుకురాకూడదే మీకు ఒక క్యారెక్టర్ వచ్చిందా? దట్ ఈస్ మనకున్న అత్యంత జనరల్ నాలెడ్జ్లో గొప్ప విషయం కదా ఇది. వచ్చింది కదండి. కాలకాయలు గుర్తొచ్చారు మీకు ఎవరికైనా? ఎవరిబడి నోస్ కాలకాయ, ఎవరిబడి నోస్ కాలకాయ, ఎవరిబడి డోంట్ నోస్ ఏంటది గిద్యోను ఫ్యామిలీ. ఎంత దురదృష్టం కదా మనకి. ఈ కాలకాయలు ఎలాగైతే ఉండేవారో అంత ఆజాని పడిన విద్యానీయులు కూడా అదే పరిస్థితుల్లో సేమ్ లైకేజ్ అలాగే ఉంటారట. వారితో 300 మందితో యుద్ధం చేయాలంటే అది సాధ్యమైన పని కాదు. అయితే దేవుడు 300 మందితో యుద్ధం చేసి విజయాన్ని ఇచ్చాడు. అది 4వదిగా మనం చూడొచ్చు. 5వదిగా ఏం చేస్తారంటే ఆయనకు ఒక కళ వస్తుంది. ఏంటంటే కళ ఒక రొట్టె కింద పడిపోయి అలా దొర్లుకుంటూ వెళ్ళి ఆ గుడారం దగ్గర ఆ గుడారం కూలిపోయినట్టు లేదా గుడారం పడగొట్టబడినట్టు విద్యోనీయులు ఒక కళకని ఆ మిత్రుడు ఒకటి కళ తీసుకొచ్చి ఈ గిద్యోని చెప్పినప్పుడు ఆయన అంటాడట. మీరు చూడండి 7వ అధ్యాయం చదవండి. 7వ అధ్యాయం 14-15 చూడండి ఒకసారి. న్యాయాధిపతులు 7:14-15. అందుకు వాని చెలికాడు అది ఇశ్రాయేలుడైన యోవాషు కుమారుడకు గిద్యోను తగ్గలేము గాని మరేమి కాదు. దేవుడు మిద్యానీయులకు ఈ దండంతను అతని చేతికి అప్పగింపబోడన్నాడని ఉత్తరమిచ్చాడు. గిద్యోను ఆ కల వివరమును దాన్ని తాత్పర్యమును విన్నప్పుడు అతడు యెహోవాకు నమస్కారం చేసి ఇశ్రాయేలుల దండులోనికి తిరిగి వెళ్ళి యెహోవా మిద్యానీయులు దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి ఆ 300 మందిని. ఇప్పుడు ఏంటంటే ఒక కళ వచ్చిందట. ఆ కళని తన సెల్లికాడు తీసుకొచ్చి పంచుకున్నారు. ఎలాంటి ఒక రొట్టె దొర్లి ఆ ముందు మీకు 12-13 అధ్యాయులు చూసినట్లుగా ఆ దొర్లి ఆ గుడారం దగ్గరికి వెళ్ళి ఆ గుడారం నాశనం అయిపోయినట్టు చూస్తారు. అంటే దేవుడు విద్యానీయుల్ని గిద్యోనికి అప్పగిస్తున్నాడు అని చెప్పి ఎప్పుడైతే ఆ కళాభావం తెలుసుకున్నాడు. జనరల్గా మనకి ఏంటంటే పిచ్చి కళ్ళని అంటూ ఉంటాం. అవునండి, మనకు వచ్చే కళ్ళలో కూడా ఏది కూడా క్లారిటీ ఉండదు. రాత్రి ఒక కళ వచ్చింది. నేను పడుకోవడం 12 అయినా కానీ నేను తిరుపతి ట్రాన్స్ఫర్ అయిపోయినట్ట. తిరుపతి ట్రాన్స్ఫర్ అయిపోయినట్టు ఆ ప్యానిక్ ఎలా ఉందంటే ఉదయం లేచే వరకు తిరుపతిలోనే ఉన్నాను నేను. అంత దాని అంటే మన కళ్ళు ఎలా ఉంటాయంటే రోజంతా ఏది తలంచితే అదే వస్తాయి. నేను ఎప్పుడైతే స్పిరిచువల్గా ప్రార్థన చేసి పడుకున్నానో లేదంటే నేను మంచి ఆరాధన విని వాక్యం విని పడుకున్నానో ఎప్పుడు కూడా నేను క్యాజువల్గా నేను ఎప్పుడు కూడా వెస్సీ మెసేజ్ ఎప్పుడు వింటూ పడుకుంటాం. మేము మాకు అది అనువైతిగా వస్తూ ఉంటుంది.
ఎందుకంటారు వాక్యంలో స్ట్రాంగ్ కాదు, ఆ వాయిస్ మాకు నిద్ర వస్తుంది. అంటే రోజు అలవాటు పడిపోయిన వాయిస్. కానీ నేను గమనిస్తాను, ఎక్కువ నేను ఆవిడ చెప్పిన విషయాల్లో నేర్చుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఆవిడ కూడా మంచి పెద్ద హయ్యర్ క్లాస్, అదే పెద్ద చదువుతున్నారు. ఆవిడ సాక్షి కూడా గొప్పది. అనేక మంది నేను ఫాలో అయినప్పుడు కూడా, నేను ఫాలో అయ్యే దైవ సేవలో ఉన్నది ఆవిడ ఉంటారు. ఆ విన్నప్పుడు అది నేనేం చేశానంటే, రాత్రి 12 వరకు వేరే వేరే కన్ఫ్లిక్ట్తో ఉండి పడుకున్నప్పుడు నాకు ఎలాంటి కళ వచ్చింది, నాకు ఏదైతే చేదనం కలుగుతుందో అలాంటి కళ నాకు వచ్చింది. గిద్యోను ఆ కళకు భయపడలేదు, కానీ ఆ కళ యొక్క భావం తెలుసుకున్నాడు. అయితే గిద్యోను మిద్యాన్ని వెళ్ళి నా చేతికి అప్పగిస్తున్నాడు దేవుడు అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎప్పుడైతే 300 మందితో దేవుడి ఎవరు గిద్యోనికి కాన్ఫిడెన్స్ రాలేదు, 300 మంది కరెక్ట్ కొట్టేస్తారని ఆయన కాన్ఫిడెన్స్ రాలేదు. కానీ దేవుడు ఎప్పుడైతే దర్శనం ఇచ్చారో గిద్యోనులు ఖచ్చితంగా ఆ కళను బట్టి గిద్యోనులను చేతికి అప్పగిస్తారని చెప్పేసి ఆయన యుద్ధానికి వెళ్ళడం జరుగుతుంది. యుద్ధానికి వెళ్ళి ఆ యొక్క యుద్ధానికి వెళ్ళినప్పుడైనా విద్యానీయులు వీళ్ళని ఏం చేయదు, 300 మందిని వాళ్ళే పొడుచుకొని వాళ్ళ కత్తితో వాళ్ళే పొడుచుకొని చనిపోయినట్టుగా దేవుడు చేస్తాడు. అంటే ఆ కళ 5వదిగా చూసినట్లయితే కళ యొక్క అర్థం చాలా స్పష్టంగా తెలుసుకున్నాడు. ఒకసారి మనకి గైడెన్స్ ఇస్తాడు, దేవుడు మాట్లాడుతుంటాడు. అయితే దేవుడు చెప్పి తలంపు వేరు, ఆయన చిత్తం వేరు, మనం వెళ్ళేది వేరుగా ఉంటుంది. అలా కాకుండా ప్రతి విషయంలో నుంచి స్వప్నం ద్వారా కానీ దేవుని యొక్క చిత్తాన్ని మనం కనిపెట్టి ముందుకెళ్ళడానికి గిద్యోను చరిత్ర మనం చూసుకోవచ్చు. ఎందుకంటే గిద్యోను సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడే. దేవుడు ఆయన ఎన్నుకున్నాడు. నీకు నాకు ఎలాంటి సందర్భంలో ఏ యొక్క అనుభవం వస్తుంది దేవుడు మనకు చూపించబోతారో మన ఎవరికి తెలియదండి. సాధారణంగా లైఫ్ సాగిపోతుందని అనుకుంటారు. మీ అందరికీ తెలుసు, ఎందుకంటే మనం ఎక్కువ సినిమాలు ఏం చూసుకుంటాం కాబట్టి మనం సోషల్ లైఫ్ కోసం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆల్ ఆఫ్ దిస్ సడన్ మనం కంట్రోల్ అయిపోతాం, మన మీద లాట్ ఆఫ్ బర్డెన్స్ పడిపోతుంటాయి ఇంటి మీద. అంతే కదండి. అసలు నడిచే స్టోరీ, మనం ఎక్కడికో ప్రయాణం చేద్దాం అనుకుంటాం, ఫుల్గా కారు నిండా పెట్రోల్ వేసుకుంటాం, మంచి డబ్బులు పట్టుకుంటాం పెట్రోల్ కొట్టుకోవడానికి. కానీ అటు పెట్రోల్ బంక్కి ఇటు టౌన్కి మధ్యలో ఒక టైర్ ప్యాచ్ అయిపోతుంది. చాలాసార్లు సాక్ష్యాలు విన్నాం. అప్పుడు నువ్వేమి చేయలేవు, ఒక మంచి సహాయం చేసి తీసుకోవడం తప్ప ఏమి చేయలేవు. అలాంటి సందర్భం వస్తుందేమో, మనం అలాంటి సందర్భాలు మనం దేవుని మీద ఆధారపడాలి తప్ప మన యొక్క సొంత ఆలోచన మీద ఆధారపడితే ఆయన గిద్యోను యుద్ధం చేసేవాడే కాదు. ఆ రోజుగా మనం గిద్యోను చూడొచ్చు. ఆయన యుద్ధానికి ఎలాంటి పరికరాలు వాడుకున్నాడంటే, అది ఆత్మీయమైన పరికరాలు తీసుకున్నట్టుగా మనకు బైబిల్ చెప్తుంది. ఒకటి ఏంటంటే ఓరట, 2 కొండ, ఇంకోటి ఏంటి ఓర ఒకటి, కొండ ఒకటి, ఇంకోటి ఏంటి ఓర కొండ. చూడండి, మీకు చూపిస్తున్న వాకు 8వ అధ్యాయం డివిటీ అండి. 8వ అధ్యాయం 7వ అధ్యాయం 7వ అధ్యాయం 15 నుంచి 19 చదవండి. న్యాయాధిపతులు 7వ అధ్యాయం 15 నుంచి 19. ఆయన యుద్ధ పరికరాలు, ఆత్మీయ పరికరాలు ఏంటంటే, వారి దండు పట్టుకొనకు పోవచున్నాను, నేను చేయనట్లు మీరు చేయవలేదు. నేను నాతో ఉన్న వారందరూ ఊరులను ఊడినప్పుడు వీరును దండు పాలమంతటి చుట్టూ ఊరును ఊడుచు యెహోవాకు గిద్యోనుకు విజయము అని కేకలు వేయవలనని చెప్పింది. అట్లు నడిజాము మొదటి కావలివారు ఉంచబడగానే గిద్యోనును అతనితో ఉన్న 100 మంది దండుపాలెం కొట్టుకొని పోయి ఊరులను ఊడి తమ చేతుల్లో ఉన్న కుండలను పగలగొట్టింది. అట్లు ఆ 3 గుంపుల వారు ఊరులను ఊడుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను, కుడి చేతులలో ఊటకు ఊరులను పట్టుకుని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసింది. ఇప్పుడు ఏం చేసినట్టే గిద్యోను గారు 300 మంది సైనికులు తీసుకొని ఆయనకు ఉన్నటువంటి ఆయుధాలు, పెద్ద AK-47లు కానీ లేదా రఫేల్ విమానాలు కానీ ఏం వాడలేదు అంతమంది యుద్ధానీయుల మీదకి. జస్ట్ క్యాజువల్గా చేతితో పట్టుకునేవి. ఆ యుద్ధానికి వెళ్ళినట్టు కూడా ఉండరు. ఏదైనా పట్టుకున్నారండి, 1 పోరట, 2 కుండ, 3 డివిటీ. ఇవి మనం ఆత్మీయ ఆలోచనలుగా చూసినట్లయితే బోర ఆరాధనకి సాదృశ్యంగా ఉందంటే, ఈ కొండ అనేది శరీరంతో సాదృశ్యంగా ఉంది. ఇంకోటి దివిటీ అంటే వాక్యం. ఈ 3 ఉంటే గిద్యోను గారు మిద్యానీయుల మీద ఎలాంటి యుద్ధం అయితే జయించాడో, ఖచ్చితంగా నీ జీవితంలో రాబోతున్న ప్రతి కష్టాన్ని, నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యను కూడా నువ్వు ఎదిరించగలవంటే నువ్వు ఆరాధన చేసేవాడిగా ఉండాలి. నీ శరీర క్రియలను చంపుకునేవాడిగా ఉండాలి. కొండ పగలగొట్టడం అంటే నీ శరీర క్రియలను, నీ యొక్క వ్యామోహాన్ని, నీ యొక్క ఆలోచనలు, నీ సొంత ఆలోచనలు
నువ్వు దాన్ని జయించేవాడిగా ఉండాలి. సాతాను నీలో పెట్టినటువంటి ఏదైతే అన్వాంటెడ్ డిజైర్స్ ఉన్నాయో మీకు తెలుసు ఖచ్చితంగా. మనకి మనం ఆలోచించే మనకి ఒక్కొక్కసారి మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనకు కొన్ని తలంపులు వస్తుంటాయి. ఆ తలంపు నీకు ఉపయోగకరం ఉందా, నీకు హానికరమైనది ఖచ్చితంగా ఎవ్రీబడి నోస్. ఒక మెచ్యూరిటీ లెవెల్కి వచ్చిన తర్వాత స్టేట్ ఆఫ్ మైండ్ ఉన్న వాడికి ఖచ్చితంగా అది నాకు వచ్చిన ఆలోచన మంచిదా కాదా అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది. అయితే దేన్ని ఇంప్లిమెంట్ చేయాలి? గిద్యోని గారు ఏం చేశారంటే ముందు మొట్టమొదటిసారి నీ శరీరాన్ని చంపేమన్నాడు. నీ శరీరాన్ని చంపేస్తే సగం దరిద్రం అక్కడే పోతుంది అనమాట. ఈ శరీర కోరికలు ఎలా ఉంటాయంటే సుఖపడాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఏంటి. అయితే బోర అంటే ఆరాధన. ఒకసారి నీ మైండ్లో నేను చెప్పానే రాత్రి నేను వర్షిప్ చేసిండి లేదా నేను వాక్యం విని పడుకుంటే నాకు అలాంటి దర్శనం వచ్చిందేమో మేబీ బహుశా. కానీ నా ఆలోచన అలా లేదు. నా హృదయంలో ఆరాధన అనేది లేదు. నా హృదయంలో ఆ యొక్క ఆత్మీయ స్థితి లేదు. ఆ స్పిరిచువల్ స్థితి లేకపోవడం వలన నేను వేరే కళ కనాల్సి వచ్చింది. అదే రీతిగా ఆరాధన మీన్స్ నలుగురితో కలిపి పెద్ద పెద్ద పాటలు పాడి డీజే సంస్థతో ఆరాధన చేయడం నాకు ఉద్దేశం కాదు. కానీ మీ హృదయంలో దేవుని పట్ల ఆరాధన భావం అంటే ఎప్పుడు మనం దేవుని మన హృదయంతో మన మనసుతో ఆరాధిస్తూ ఉండాలి. మీరు అలా చేస్తారో లేదో తెలియదు. కానీ అనేక సార్లు కష్టం వస్తుందన్నప్పుడు మనం జనరల్గా అమ్మనో నాన్ననో ఎవరికైనా ఫోన్ చేస్తాం. కానీ మొట్టమొదటిసారిగా ఇది నాకు నా స్వశక్తితో ఈ సిచ్యువేషన్ జయించలేనన్నప్పుడు దేవా ఏం జరుగుతుందో నీ ఇష్టం, నువ్వు తప్ప నాకు సహాయం చేసేవాడు ఎవరూ లేరు, నువ్వు గొప్ప దేవుడే ఉన్నావు, అనేక మందిని ఇలాంటి కష్టాన్ని విడిపించావు, నీ చిత్తమైతే నన్ను విడిపించు. ఆ యొక్క తత్వం కలిగడానికి ఆ యొక్క స్పిరిట్ మనలో ఉండడాన్నే ఆరాధన చేయడం దేవునికి అంటారు. అంటే నీకు క్లియర్గా చెప్పాలంటే నీ ఆరాధన ఎవరై ఉండాలంటే దేవుడే నీ ఆరాధన అయి ఉండాలి తప్ప నీ గర్ల్ ఫ్రెండో నీ బాయ్ ఫ్రెండో నీ పెద్ద పెద్ద బండి కావాలన్నా అంటే పెద్ద పెద్ద 2 సైలెన్స్లో ఉన్న బళ్ళు ఉంటాయి కదా. ఒకసారి నేను టౌన్లో ఉన్నప్పుడు వాడు ఎప్పుడు కావాలని వాడు ప్రయాణం చేయొచ్చు, వాటి సౌండ్కి ఆఫీస్లో ఉన్న సిస్టమ్ గారు ఉన్నాడు కూడా అసలు ఎప్పుడు పిలుస్తున్నాడా అన్నట్టు అంత సౌండ్లో చేస్తున్నాడు. అది ఒక డిజైర్ అనమాట. అదొక డిజైర్. అలాంటి డిజైర్ కలిగి ఉండొద్దని చెప్తున్నాడు దేవుడు. ఖచ్చితంగా నువ్వు ఆత్మీయ దేవుని పిల్లలుగా మనం బతికినప్పుడు నీ ఆరాధన అంటే నీ వర్షిప్, నేను మంచి పాట పాడాలి, నేను మంచి బాగా నేను ఏం చేయాలండి వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి. మొట్టమొదటి మీకు చెప్పాను, మీరు ఇన్ని డిగ్రీలు కంప్లీట్ చేసుకొచ్చారు, ఈ 66 పుస్తకాలు ఉన్న బైబిల్ని ఒకసారి కూడా కంప్లీట్ చేయలేదు, ఇంక్లూడింగ్ మీ. కారణం ఏంటంటే ఇది మనకి పనికిరాదు. నేను స్ట్రైట్గా చెప్తున్నాను, అంతే కదా మన ఒపీనియన్. ఏదో చర్చికి వెళ్తున్నాం, ఆ చెప్పినప్పుడు మన రెఫరెన్స్ చదువుతాము, ఏదో ఒక పాట పాడతాం. ఇది సంపూర్ణమైన క్రైస్తత్వం కాదు. నువ్వు పాట పాడగలగాలి, నువ్వు చదవగలగాలి, నువ్వు మాట్లాడగలగాలి. దేవుని రాకడ దగ్గర పడినప్పుడు ఈ వాక్యం దొంగలించి పడితే నీ హృదయంలో ఏదైతే ఉందో దాని చూస్తే నువ్వు సువార్త చెప్పడం ఉంటుంది. ఈ బైబిల్ నీకు ఉండదు, డిజిటల్ మొబైల్ నీ చేతిలో ఉండకపోవచ్చు. ఇప్పటికిప్పుడు ఇంటర్నెట్ ఆపేస్తే చాలామంది ఏ పని చేయలేని పరిస్థితుల్లో అయిపోయింది ఈరోజు ఉన్న ఇంటర్నెట్ పరిస్థితి. రాను చాట్ జీపీటీకి అలవాటు పడిపోతే అమ్మనే నాన్నని కూడా అడగట్లేదు డౌట్స్. మీకు తెలుసు కదా, జాయిసీ కూడా ఇలాగ ఏ చాట్ జీపీటీలోకి వెళ్ళి ఎస్ఐ చేస్తున్నారో లేకపోతే ఒక ఏంటంటే పారాగ్రాఫ్ అంటే ఏదైనా ఒక టాపిక్ మీద మాట్లాడాలనుకుంటే ఒక స్పీచ్ కావాలంటే స్పీచ్ ఇచ్చేస్తారు. అంటే పేరెంట్స్తో పని లేదు, ఏ రావడం వల్ల. ఇలా డిఫెండర్ అయిపోయినప్పుడు ఖచ్చితంగా మనం రేపు పొద్దున ఈ వాక్యం దొరకలేని పరిస్థితి నీ హృదయంలో దాచుకుంటేనే అటువంటి ఆరాధన. నీ ఆరాధన ఎలా ఉండాలంటే దేవుడే నీ ఆరాధన అయినా తప్ప నీకున్న డిజైర్స్, ఈ బ్యాడ్ డిజైర్స్ అన్నీ కూడా ఖచ్చితంగా నీకు ఉండకూడదు. గిజ్జోని అదే చేశాడు. ఆయన వాడిని యుద్ధ పరికరాలు ఏంటంటే కొండ అంటే ఆరాధన. నీ ఆరాధన దేవుడే ఉండాలో. ఒకటి కొండ అంటే శరీరం. కొండలో అక్కడ చూసారా, అక్కడ ఏం చేయదు. కొండలు పగలగొట్టడం, లైట్ చూపించడం, యెహోవాదే విజయం, గిద్యోనిదే విజయం అని కానీ వాళ్ళంతా భయపడిపోయి ఒకరిలో ఒకరు వాళ్ళ కత్తులతో వాళ్ళే పొడుచుకున్నట్టు చూడొచ్చు. చివరిగా డివిటీ. కాబట్టి ప్రతి మనిషి జీవితంలో ఒక డివిటీ అంటే ఆత్మీయ నేత్రం, మన కళ్ళు కనుక. డివిటీ అంటే ఏంటంటే లైట్ మీన్స్ వాక్యమే నేను వెలిగిస్తాను ఖచ్చితంగా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, వాక్యం మీన్స్ ఒక బోర్డు అనుకోండి, లేదా చదివే అనుకోండి. వాక్యాన్ని తీసుకొచ్చి అలా చదువులో పెడతాం. ఆ చదివే కదా ఈరోజు నేను వెలిగించింది. నువ్వు చదువుకొని ఇలా కూర్చున్నావు, నీకు తెలుసు మేనరిజం ఏంటో, లేదంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటో, లేదా ఏమంటారు కామన్ సెన్స్ అనేది మనకి ఎలా వచ్చింది తెలుసా? నువ్వు చదువుకోవడానికి నీకు కామన్ సెన్స్ వచ్చింది. నీకున్న కామన్ సెన్స్ చదువు తెలియని వాడికి రాదు. మరి ఖచ్చితంగా నువ్వు చదువుకున్న వాడికి నీకున్న పాప విమోచన కానీ లేదంటే డిస్క్రైబ్ చేయడం, ఇది మంచిదా కాదా అని నువ్వు త్వరగా అప్పుడు నీకు ఒక మెసేజ్ వచ్చింది ఓటీపీ. మనం అనేక సార్లు వినంటాం, ఎవరికి ఓటీపీలు చెప్పొద్దు, ఈ లింక్ క్లిక్ చేయొద్దని. మనం చెయ్యం, అటు జోలికి వెళ్ళాం. ఎవడో ఫోన్ చేసి నీకు ఉద్యోగం వస్తుంది, ఇది నొక్కు, లేదు 10 లక్షల లోన్ వస్తుంది అని అంటుంటే మనం నొక్కు. మనకి అవేర్నెస్ ఉంది.
అదే మనం మా బావగారు ఫోన్ చేశారు. ఎలాగంటే నాకు ఫోన్ వచ్చింది, మా అబ్బాయికి ఉద్యోగం ఇచ్చారట, ల్యాబ్ డిపార్ట్మెంట్లో అర్జెంట్గా రమ్మంటున్నారు, 10,000 ఫోన్ పే చేయమంటారని. బికాస్ ఇది ఆయన కామన్ సెన్సే లేదు. అవేర్నెస్ ఉంటే ఖచ్చితంగా మనకి ఎవరు ఈరోజు ఒక్క రూపాయి కూడా ఫ్రీగా ఇవ్వాలి. ఇప్పుడు లేదు, బెట్టింగ్ యాప్స్ వచ్చి రూపాయి ఇస్తాడు, 100 ఇస్తాడు, అదే లేదా బ్లాక్ చేసిపోతాడు. ఇలా ఉంటున్నాయి. అంటే అవేర్నెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది ఎలా వస్తుంటే వెలుగు. చదువుకుంటే ఎలాగైతే మనకి జ్ఞానం వచ్చిందో, బైబిల్లో వాక్యం చదువుకుంటే నీ ఆత్మీయ నేత్రాలు తెరవబట్టి, ఈ చదువు కంటే, ఈ జ్ఞానం కంటే ఆత్మీయ నేత్రాలు చాలా గొప్పవి అనమాట. ఇవేం చేస్తాయంటే, నువ్వు పెన్నను కనిపెట్టడం వరకే లోకజ్ఞానం పనికొస్తుంది. ఈ ఆత్మీయ జ్ఞానం ఏం చేస్తుందంటే, ఒక కత్తిని కనిపెట్టేటప్పుడు ఆత్మీయ జ్ఞానం చేస్తుందంటే, ఈ కత్తికి కావాల్సినటువంటి ఈ కత్తిని ఎలా వాడతారు, మంచిగా వాడతాడా, చెడుగా వాడతాడు, ఈ కత్తి వల్ల వచ్చే నష్టాలు కూడా గమనించి అనాలిసిస్ చేయగలడు, ఆత్మీయ నేత్రాలు ఉన్నవాడు చేయగలడు. అందుకే మీకు మ్యాథ్స్లో ప్రతి సిద్ధాంతంలో లోపాలు వస్తాయి, ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఒక సిద్ధాంతాలు అయితే అందరూ అప్రూవ్ చేసిన తర్వాత దాంట్లో లోపాలే ఎక్కువ ఉంటాయి. నేను ఎప్పుడు మ్యాథ్స్లో చూసాను, ప్రయోజనాలు తక్కువ ఉంటాయి, లోపాలు ఎక్కువ ఉంటాయి, కానీ అది అప్రూవ్ జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ఈ వాక్యం అనేది డివిటీ అంటే వాక్యం ఖచ్చితంగా మన జీవితాలు వెలిగించడం ఉండాలి. ఖచ్చితంగా గిద్యోన్ గారు ఆయన యుద్ధంలో వాడిన ఈ బూర, కుండ, దివిటీలు ఆత్మీయ పరిగ్రహాలతో యుద్ధం చేసినట్టు. చివరిగా నేను ముగిస్తున్నాను. చివరిగా 8:23 7వదిగా గిద్యోన్లో ఉన్న లక్షణం చూసినట్లయితే ఒకసారి చూడండి. 8:23 ఇందుకు గిద్యోను, నేను మిమ్మల్ని ఏలను నా కుమారుడను, మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మల్ని ఏలునని చెప్పాను. అందుకు గిద్యోను, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడును మిమ్మల్ని ఏలరాదు, యెహోవాయే మిమ్మల్ని ఏలని చెప్పాను. ఆయన మిద్యానీయుల్ని ఆయన రక్షించాడండి. దేవుని పిలుపు ప్రకారం లోబడి ఆయన దర్శనం పొంది ఆత్మీయ పరికరాల ద్వారా యుద్ధం చేసి ఇశ్రాయేల్ని మిద్యానీయుల చెరలోంచి విడిపించాడు. అప్పుడు వీళ్ళందరూ వచ్చి అంటారు, ఒకసారి మమ్మల్ని యుద్ధానికి పిలవలేకపోయారో, మేము కూడా మీతో ఉంటాం కదా ఏదో మాట్లాడితే లాస్ట్లో అంటారు, క్లియర్గా నువ్వే మమ్మల్ని ఏలాలంటారు. జనరల్గా మనమైతే ఏం చేస్తామంటే, మా నాన్నగారి తర్వాత నేనే పెద్దవాడిని, మీకు ఎప్పుడైనా ఫీలింగ్ వచ్చిందా? వచ్చే ఉంటుంది. అంటే మా నాన్నగారి తర్వాత లేదా మన కొంచెం ఇంటర్మీడియట్ టీనేజ్ దాటినప్పటికీ అప్పటిదాకా మనం ఏం చేస్తామంటే అమ్మ నాన్న ఏం చేయాలో అడిగి చేస్తాం. ఇంటర్మీడియట్ దాటి డిగ్రీకి వెళ్ళేటప్పుడు మనమే చెప్తాం. మీరు అలాంటి ఎక్స్పీరియన్స్ చేశారా? మనమే చెప్తాం, అమ్మ ఇలా చేయొద్దు, ఆ ఇంట్లోకి వెళ్తాం, లేదంటే ఈ టీవీ వద్దు, ఈ టీవీ కొనుక్కుంటాం. మనం అనుకుంటాం ఏంటంటే మనకి తెలివితేటలు వచ్చేసాయి, మనం మేనేజ్ చేయగలం అనే స్టాట్లోకి వస్తాం ఈ టీనేజ్ దాటికి. అప్పుడు ఏం చేస్తామంటే మనం నచ్చినట్టు చేద్దామని మనం పేరెంట్స్ గైడెన్స్ ఇస్తుంటాం. బహుశా వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎలాంటి పరిస్థితులు అయితే ఎదుర్కొని వచ్చుంటారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఇది మీరు కొత్తగా నేర్చుకున్నారు, మీరు ఉత్సాహపడుతున్నారు అనుకుంటారు తప్ప అనేక సార్లు నేను మాత్రమే నడిపించగలను, నేను మాత్రమే దీన్ని క్యారీ చేయగలను, నాతోనే ఈ పని అవుతుంది అని ఏం చేస్తామంటే మనకు జరిగినటువంటి ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి నాకు అన్నీ తెలిసిన ఫీలింగ్లో ఉంటాం. అయితే గిద్యోన్ ఏం చెప్తున్నాడంటే, నేను కానీ నా కుమారుడు కానీ మిమ్మల్ని ఏలం, యెహోవాయే మిమ్మల్ని ఏలను. అది గొప్ప విషయం అండి. దేవుడికి సరెండర్ అవ్వడం. వీళ్ళు ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ కూడా దేవుని ముందు పెట్టి మనం వెనక్కున్నట్లయితే ఖచ్చితంగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. మీకు ఒక సామెత ఉంది కదండి, బైబిల్లో ఉంటుంది, సామెతలో ఉంటుంది కదండి, దొడ్డవాడు అని వచ్చి ముందుకు కూర్చుంటే నీకంటే పెద్దవాడు ఎవరైనా వస్తే నేను వెనక్కి వెళ్ళి మరీ కూర్చోమని చెప్తాను. అలాంటి అనుభవం దేవుడు ఏం చేశాడంటే, గిద్యోను ముందుకు వచ్చి నేనే మీరు రాజులను ప్రకటించుకోలేదు, కానీ ఆయన 5వ న్యాయాధిపతిగా 40 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేల్ని మనం పరిపాలించినట్టు చూడొచ్చు. అయితే ఖచ్చితంగా ఆయన ముందుకు వచ్చి నేను చేస్తానని చెప్పలేదు, ఆయన దేవుని చిత్తానికి అప్పగించాడు. అనేకసార్లు మనం కూడా అంతే, మనం ఏమైనా చేసినప్పుడు దేవుని ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని ఎత్తుకోవాలి తప్ప ఏది ఉన్నప్పటికీ ఏమండి మనకున్న పేరు, పరపతి, డబ్బు, మనకున్న సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మనం ఏమీ సాధించలేము, కానీ అక్కడ ఖచ్చితంగా దేవుని యొక్క చిత్తం మన పట్ల ఉన్నట్లయితే మనం దాన్ని నెరవేర్చగలం. కాబట్టి గిద్యోను జీవితంలో సాధారణమైన వ్యవసాయ కుటుంబం వచ్చిన ఆయన మొట్టమొదటిసారిగా భయపడ్డాడు, దేవుని పిలుపుకి ఆయన అంగీకరించాడు, సూచక్రియ అడిగాడు. అంటే తర్వాత ఆయన ఒక కళ దర్శనం కలిగింది, దర్శనం తెలుసుకున్నాడు. ఆ తర్వాత 300 మంది యుద్ధానికి బయలుదేరాడు. ఆ తర్వాత ఆయన ఒక స్వప్నవంతో ఆయన యుద్ధం గురించి కళ పొందినప్పుడు దాని భావం తెలుసుకొని ముందుకు సాగాడు. ఆత్మీయ పరికరాలతో యుద్ధం చేయడానికి ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆయన ఆశీర్వదించాడు. చివరిగా నేను కాదు యెహోవాయే మిమ్మల్ని ఏలునని చెప్పి యెహోవాకి పెద్దపీట వేసి ఆయన తగ్గించుకున్నాడు. అందుని బట్టి మనం గిద్యోను చరిత్ర ద్వారా నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, అనేక సార్లు మనం ఎక్కడో ఉండాలనుకుంటాం, కానీ దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఆ రైట్ టైం గుర్తించి మనం ముందుకు రావాలి, దేవుని పైన ఆధారపడాలి, మనలో ఉన్న కోరికలు చంపుకొని ఆత్మీయంగా ముందుకు సాగాలని ఈ యొక్క వాక్యం తత్వం ముగిస్తాను. ప్రార్థన చేయండి. ఎవరు